దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. నెక్స్ట్ కూడా చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో, రాకడి దినాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా నివసించాలో, ఎలా జీవించాలో, ఈ చెడ్డ దినాల్లో, భ్రష్టలోకంలో, అంత్య దినాల్లో దేవుని పిల్లలుగా మనం ఎలా జీవించాలో దేవుని వాక్యం సుస్పష్టంగా తెలియజేస్తుందండి. యేసు ప్రభు వారు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు, ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యే ముందు ఆయన ఒక వాగ్దానం చేశాడు. నేను ఏ రీతిగా పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్తున్నానో అదే రీతిగా మరలా తిరిగి రాబోతున్నాను. మరలా నేను రెండోసారి ఈ లోకానికి రాబోతున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా నేనుండు స్థలంలో మిమ్మల్ని ఉంచడానికి మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేను మరలా రాబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభు రాకడ దినాలు, యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని ఈరోజు జరుగుతున్న సంఘటనలే మనకు తార్కాణంగా కనబడుతున్నాయి. యేసు ప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయి, ఎలా తెలుసుకోగలుగుతాం? హౌ కెన్ వి నో ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్? అంత్య దినాల్లో జరిగే సంభవాలు ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా అంత్య దినాల్లో జరిగిన సంఘటనల గురించి చెప్తూ వచ్చాడు. శిష్యులు అడుగుతున్నారు, యుగ సమాప్తికి సూచనలు ఏవి? వాట్ ఆర్ ద సైన్స్ ఫర్ ఎండ్ టైమ్ అని అడిగినప్పుడు దేవుడు చాలా విషయాలు చెప్తున్నాడు. మీకు అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. యుద్ధాల గురించి, ఏదో సమాచారాల గురించి మీరు వింటారు. కరువులు సంభవిస్తాయి, రోగాలు అధికమవుతాయి, అనేక మందిలో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరించు చేత ప్రేమ చల్లారిపోతుంది అని నా నామం పేట అనేక మంది అబద్ధ ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు మీ వద్దకు వస్తారు. వాళ్ళ యొక్క క్రియలు బట్టి మీకు అర్థమవుతుంది వారి ప్రవచనాలు దొంగ ప్రవచనాలు, వారి ప్రవచనాలు నెరవేర్చబడవు అని చాలా విషయాలు చెప్తూ ఉన్నప్పుడు సంఘము ఎలర్ట్ అవ్వాలి. ఏమంటే ఒక హెచ్చరిక జారీ చేసినప్పుడు సంఘం ఏమవ్వాలి? ఎలర్ట్ అవ్వాలి. నేను ఉదయకాల సమయంలో ఒక బర్త్డే మీటింగ్, విస్తారంగా కొండపోతంగా వర్షం కురుస్తుంది. నేను మీటింగ్కి వెళ్ళాను ఉదయం 11 గంటలకి. కరెక్ట్గా వాక్యం చెప్తా ఉన్నప్పుడు నా ఫోన్లో ఎలర్ట్ వచ్చిందండి. మీలో ఎంతమంది ఎయిర్టెల్లో సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా సరే, ఎయిర్టెల్ యూజర్స్ ఉంటే, నిన్న మధ్యాహ్నం 1 o'clock అనుకుంటా ఒక ఎలర్ట్ వచ్చింది. ఎంతమందికి వచ్చింది? ఓకే, నాకు కూడా అలర్ట్ వచ్చింది. ఏంటంటే తుఫాన్ ఉంది, అందరి బట్టి బయటికి వెళ్ళొద్దు, జాగ్రత్త పడండి అని ఆ అలర్ట్ వచ్చింది. వెంటనే నేను అలర్ట్ అయ్యాను. వాస్తవానికి పరిస్థితి బాగాలేదు అనుకుంటా రోడ్ల మీద, ఆ తర్వాత ప్రపంచంలో పరిస్థితి బాగాలేదు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో బాగాలేదని చెప్పి కొంత జాగ్రత్తలు నేను వహించాను. అదే రీతిగా దేవుడు కూడా అలర్ట్ చేస్తున్నాడు. నా రాకడ దినాలు సమీపం అవుతున్నాయి, మీరు చూస్తున్నటువంటి కార్యాలే నా రాకడ సూచనలు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఏఐ అనేటువంటి ఒక టెక్నాలజీని మనం చూస్తున్నాం. చదువుకున్నటువంటి వారు తెలుసు, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజున అది ఏలబోతుందండి. చాలామంది అంటున్నారు ఇంకా దేవుని ప్రస్తావన అక్కర్లేదు, ఏఐ విల్ బికమ్ గాడ్. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అది దేవుడిగా ఉండబోతుంది. అవును, ఈ రోజున అమెరికాలో చాలామంది దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఒక సీక్రెట్ ఏజెన్సీ వారు దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఆలోచన చేయండి, ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోవాలి. అదేంటంటే రాబోతున్న దినాల్లో మనకి ఇంకా ఏ విధమైన ప్రైవసీ ఉండదు. వీ ఆర్ గోయింగ్ టు బి కంట్రోల్డ్ బై ఏఐ. మనం ఏఐ ద్వారా కంట్రోల్ చేయబడతాం. అది ఎలా అంటే శాస్త్రవేత్తలు ఈ రోజున ఒక పని చేస్తూ ఉన్నారు. ఏంటంటే కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో వారు నానో బైట్స్ అనేటువంటి వాటిని, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ నానో బైట్స్ని ఆ వాతావరణంలో పెడతారట. పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది మన శరీరంలోకి ప్రవేశింపజేస్తారు. అంటే మన పర్మిషన్ కూడా అక్కర్లా, అలా గాల్లో ఉంటాయి. గాల్లో ఉంటే అవి ముక్కుల్లోంచి డైరెక్ట్గా మెదడులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మెదడుని అవి అంటుకుని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు
నీ యొక్క ఆలోచన ట్రాక్ చేస్తారు. నీ ఆలోచన ట్రాక్ చేస్తారు. నువ్వేం ఆలోచన చేస్తున్నావో ఒకరికి తెలుసుకుంటారు. నువ్వు ఏం చేయాలనుకున్నావో ఒకరు తెలుసుకుంటారు. నీ భార్యకు కూడా ఏదైనా చెప్పాలనుకున్నావో ఆలోచన కూడా ట్రాక్ చేయబడుతుంది. ఏ టెక్నాలజీ అలా రాబోతూ ఉంది. ఆ యొక్క నానో బైట్స్ ద్వారా ఆ మెదడులోకి ఆ కణాలు వెళ్ళి అసలు నువ్వు ఏదన్నా చేయాలనుకుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తినాలనుకుంటున్నావు అనుకోండి, వెంటనే వారు నీ మొబైల్లో అలా ఓపెన్ చేసేటప్పటికి స్విగ్గీ జొమాటోలో విజయవాడలో దొరికే బెస్ట్ బిర్యానీస్ అన్నీ నీ ముందు కనపడతాయి. నీకు పిచ్చెక్కిపోతుంది. ఏంటిది, ఇప్పుడే కదా నేను బిర్యానీ గురించి ఆలోచన చేశాను, ఓపెన్ చేయగానే బిర్యానీ కనబడుతుంది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కారు ఏదో కొందాం అనుకున్న, ఏదో కారు గురించి ఆలోచన చేసావు, ఆ కారు ఏదైతే తలస్తున్నావో ఆ మైండ్లో ఉన్నటువంటి విషయము ఈరోజున వేరే వాళ్ళు ట్రాక్ చేయబోతున్నారు. అంటే మీరు ఆలోచించండి, దేర్ విల్ బి నో ప్రైవసీ ఇన్ హ్యూమన్ రైస్. ఇది ఆలోచన చేస్తాను చాలా విషయాలు. నేను మరలా ఈ విషయం గురించి ఒక వీడియో నేను చేస్తాను. ఈ యొక్క విషయం గురించి ఈ రోజున నీ మొబైల్లో నువ్వు ఏమైతే మాట్లాడుతావు నీ మొబైల్ అంతా కూడా రికార్డ్ చేస్తుంది తెలుసండి. ఎప్పుడైనా గమనించారా మీరు? మీ మొబైల్లో ఏదైనా మొబైల్ దగ్గర పెట్టుకుని ఏమైనా మాట్లాడుతుంటే, ఏదైనా కొనాలనుకుంటే వెంటనే యూట్యూబ్ ఆన్ చేస్తే అదే వీడియోలు మీకు కనబడతాయి. ఎప్పుడైనా గమనించారా? చాలామంది గమనించి ఉంటారు. కానీ ఏఐ టెక్నాలజీ సీక్రెట్గా పనిచేస్తూ ఉంది. ఈ ఏఐ టెక్నాలజీ ఒక వ్యక్తికి అనుకూలంగా మార్చబడుతుంది. ఆ వ్యక్తి అంత్యక్రీస్తు. ఈ లోకాన్ని అంత్యక్రీస్తు ఏలుబడి చేయబోతున్నాడు. ఒకే ప్రాంతంలో కూర్చుంటాడు. ప్రపంచాన్నంతా కూడా అన్ని మైండ్స్ని ఆ వ్యక్తి ఏలుబడి చేయబోతున్నాడు త్రూ ద సపోర్ట్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి విషయం మనకు అర్థం కావాలి. రోజు దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో దినాలు ఎలా ఉంటాయి అన్నాడంటే ప్రభు, నోవహు దినాల్లో ఉంటాయి అంత్య దినాలు అన్నాడు. నోవహు టైంలో దినాలు ఎలా ఉన్నాయి? ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇబడుచు ఉన్నారు అన్నాడు. ఈ నోవహు దినాల్లో ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇబడుచు ఉన్నప్పుడు అంతలోనే జలప్రళయము వచ్చిందనే మాట. ఈ రోజున కూడా ప్రజల యొక్క ఉద్దేశము, ప్రజలు ఎలా జీవిస్తున్నారంటే తినటం, త్రాగటం, సుఖించటం. ఈ మూడే. ప్రజలందరూ కూడా డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారంటే తినాలి, బాగా త్రాగాలి, సెక్సువల్ ఇమ్మొరాలిటీ, ఇవి చేయడానికే ఉన్నప్పుడు అంతలోనే జలప్రళయం వచ్చిందన్నాడు. అంత్య దినాల్లో కూడా ప్రజలందరూ కూడా వీటి మీద లక్ష్యం ఉంచుతున్నప్పుడు అంతలోనే దేవుని రాకడ, ప్రళయం అంటే దేవుని యొక్క రాకడ రాబోతా ఉంది. సొదొమ గొమొర్రా లాంటి దినాలు రాబోతా ఉన్నాయి. సంగమా జాగ్రత్త. సొదొమ గొమొర్రా లాంటి దినాలు ఎలా ఉన్నాయి? లోతు ఇంటికి వచ్చినటువంటి వారు ఎవరో తెలుసా? మగవారు వచ్చి, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారట, వారు మగవారు, వారిని బయటికి పంపించండి, మేము వారితో పాపం చేయాలా? ఇదెక్కడి చోద్యం అండి? మగవారు పాపం చేయటం ఏంటి? లోతు బయటికి పంపించయ్యా, మీ ఇంటికి ఎవరు వచ్చారు కొత్త వాళ్ళు, అందును బట్టి ఆ సేవకులను బయటికి పంపించు, మేము వారితో పాపం చేయాలన్నారు. అంటే సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాల్లో ఏముంది? అక్కడ హోమోసెక్సువాలిటీ ఉంది, స్వలింగ సంపర్కం ఉంది. ఆ టైంలోనే ఏమొచ్చింది చెప్పండి? దేవుని ఉగ్రత వచ్చింది. ఆ సొదొమ గొమొర్రాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. ప్రభు ఈ రెండు విషయాలను ప్రస్తావించాడు. నోవహు దినాలు లాంటి వస్తాయి, సొదొమ గొమొర్రా లాంటి దినాలు. ఏమంటే ఈరోజున అమెరికా కావచ్చు, కొన్ని దేశాల్లో అండి ఎల్జీబీటీ అనేటువంటి ఒక ప్రత్యేక విభాగం బయలుదేరిందండి. అదేంటో తెలుసా? ఎల్జీబీటీస్, లెస్బియన్స్. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే హోమో, ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క స్వలింగ సంపర్కం అమెరికాలో చాలా క్వైట్ కామన్ అయిపోయింది. వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు కదండి, ఆ రెయిన్బో కలర్స్ ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. ఈ రోజున వీళ్ళు ప్రభుత్వాన్ని శాసించేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఒకప్పుడు సిగ్గుతో ఉండేటువంటి వారు ధైర్యంగా ముందుకొచ్చి మాకు కూడా రైట్స్ ఉన్నాయి అని వారు ఎంతగానో యాజిటేషన్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ప్రబలిపోతున్నారు. చాలా విచారకర సంఘం ఏంటంటే, ఒలింపిక్ గేమ్స్ అంటే మనకు చాలా ప్రెస్టీజియస్. ఒలింపిక్ గేమ్స్లో ఒక విచారకరమైన సంఘటన, క్రైస్తవ ప్రపంచానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది. దాన్ని లార్డ్స్ సప్పర్ అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేడ గదిలో ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో తీసుకున్న ఫోటోగ్రాఫ్ మనందరికీ తెలుసు. వెరీ పాపులర్. చాలామంది ఇళ్లలో ఆ ఫోటోగ్రాఫ్ ఉంది. ఎంతమంది ఇళ్లలో ఉంది ఆ ఫోటోగ్రాఫ్? లార్డ్స్ సప్పర్ అనేటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నటువంటి ఆ సంఘటనను అద్భుతంగా చిత్రీకరించినటువంటి లియోనార్డో డా విన్సీ పిక్చర్ ఇది. మీరు కింద చూస్తున్నారు, ఇది లియోనార్డో డా విన్సీ పిక్చర్ అయితే దీన్ని ఏం చేశారంటే దీన్ని కాపీ కొట్టి, లేకపోతే దీన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని, అదే రీతిగా ఆ లియోనార్డో డా విన్సీ వేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ చిత్రపటాన్ని
అశ్లీలంగా చిత్రీకరించి వీళ్ళందరినీ కూడా చూడండి, ఆ ప్రాంతంలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీ లాంటిదట, ఇలా చూపిస్తూ ఒలింపిక్ గేమ్స్లో దీన్ని రిలీజ్ చేసేటప్పటికి ప్రపంచం అంతా నివ్వెరపోయిందండి. వాట్ హ్యాపెన్ టు ఒలింపిక్ అసోసియేషన్? ఏమైంది వీళ్ళకి? యేసుక్రీస్తు ప్రభువుని అవమానిస్తున్నారే. అందులో చాలామంది LGBTQ, సో దాన్ని సపోర్ట్ చేస్తూ ఆ ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేశారు. ఈరోజున క్రైస్తవ సమాజాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించిన వేరే ఉద్దేశం అండి. ఈరోజు ఎందుకు మాట చెప్పానంటే, ఆ సొదొమ గొమొర్రా లాంటి దినాలు మరలా రాబోతున్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నోవహు దినాలు, సొదొమ గొమొర్రా లాంటి దినాలు మనం చూస్తున్నప్పుడు మనకు గుర్తుకు రావాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం.